హలో ఆల్, మై నేమ్ ఈస్ అనిల్ గోగురి. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. నేను నా బీటెక్లో ఈసీ బ్రాంచ్ తీసుకున్నాను. సో ఈసీ బ్రాంచ్తో పాటు నేను ఏమైనా ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవాలని అనుకున్నాను. సో అప్పుడు నాకు ఇలా సెర్చ్ చేస్తుండగా నాకు దొరికిన ప్లాట్ఫామ్ వచ్చేసి నెక్స్ట్ వేవ్. సో నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన తర్వాత నా అకాడమిక్స్తో పాటు లర్నింగ్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 1 hour ఫర్ లర్నింగ్ న్యూ కంటెంట్ అండ్ 1 hour ఫర్ రివైజింగ్ ఆల్ ద ప్రీవియస్ కాన్సెప్ట్స్. సో దట్ ఏంటంటే నాకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోయేది. నేను వన్స్ నా అన్ని లర్నింగ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఓపెన్ అయింది. సో ఆ ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ వచ్చేసి నాకు లాస్ట్ మినిట్ ప్రో. అన్ని కంపెనీస్కి సెర్చ్ చేసుకుని అప్లై చేసుకునే అవసరం ఉండదు. ఏంటంటే వాళ్ళే అన్ని కంపెనీస్ లైక్ అన్ని ఎక్స్టర్నల్ జాబ్స్ కూడా గ్యాదర్ చేసి ఒక ప్లేస్లో అరేంజ్ చేస్తారు. సో దట్ మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఇంటర్వ్యూ కోసం ఏంటంటే వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ కూడా అరేంజ్ చేస్తారు. మీరు ఒక వర్చువల్ అసిస్టెంట్తోని సో మీరు ఏంటంటే మీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. మల్టిపుల్ టైమ్స్ మీరు మీ ఇంటర్వ్యూస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద మీ ఆన్సర్స్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్. మనకు లర్నింగ్స్తో పాటు నెక్స్ట్ వీక్ వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ స్ప్రింట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. సో అందులో ఏంటంటే ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టెక్నాలజీస్ పైన హ్యాండ్స్ ఆన్ చేపిస్తూ ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, అందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ కావచ్చు, డిఫరెంట్ అసైన్మెంట్స్ వచ్చినప్పుడు అసైన్మెంట్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనే వే ఇందులో మనకు లైక్ అప్రోచ్ అనేది మనకి ఇందులో దొరుకుతుంది. సో దిస్ విల్ హెల్ప్ మీ లాట్. సో ఫైనల్గా నేను ఈ లర్నింగ్స్ని చాలా బాగా నేర్చుకొని నేను ఒక సైబర్ అనే కంపెనీలో ఒక మంచి రోల్కి ప్లేస్ అయ్యాను. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ.